మీరు ఈవినింగ్ ఖచ్చితంగా రావాలి. ఈ ఇంటర్వ్యూకి ఆ క్లిప్ యాడ్ చేయండి. ఇక్కడికి ఎంతమంది జనం వస్తారు, ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, గరీబోల నుంచి బాగా బలిసినోడు వరకు అందరూ వస్తారు ఇక్కడికి. మేము అక్కడ బ్యాలెన్స్ చేసాం అనమాట. మేము ఫీజులు ఇప్పుడు మీరు అడిగారు, ఖచ్చితంగా మాకు కూడా ఇంతకుముందుకు మా మీద కేసులు అయితే కూడా మేము ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి, ఫస్ట్ డబ్బులు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మొదటిసారి చూసిన జోబుల నుంచి డబ్బులు ఎదిరించి కూడా సమస్యలను క్లియర్ చేయడం ఏంటంటే ఒక లీడర్ నుంచి లాయర్గా ఎదిగిండు. కాబట్టి ఈ రాష్ట్రంలో నేను ఎంతో మందిని చూసిన, కానీ రాపోలు భాస్కర్ లాంటి వ్యక్తిని నేను చూడలేదు. కాబట్టి యువత అందరూ కూడా సార్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి, చట్టం నేర్చుకోవాలి, అందరు లా చదవకపోయినా బేసిక్స్ తెలుసుకోవాలని తెలియజేస్తూ, నిన్న కేవీఆర్ గారిని కాపాడిన విధానం మొదట మేమే వెళ్ళినాం. తర్వాత మా సార్ గారు వచ్చి అసలు అతన్ని అక్కడ అసలు ఇంత సమస్య లేకుండా ఆ టెక్నిక్ అది నేర్చుకోవాలి.